హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్లేసు కృష్ణా డిస్టిక్ గుడివాడకి దగ్గరలో ఉన్న యలమర్రు అనే గ్రామంలో ఉన్నాము. ఈ యలమర్రు అనే గ్రామంలో మనకు తెలిసిన ఒక వ్యక్తి పుట్టాడు. ఆయనే ఈరోజు మన హోమ్ టూర్ చేస్తున్నాము. ఆ వ్యక్తి ఎవరో కాదు, శ్రీహరి గారు. శ్రీహరి గారి గురించి అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. ఇంకా కొంతమంది తెలియకపోతే ఆల్రెడీ నేను తమిళ పైన ఫోటోలు పెట్టాను. అది కూడా అర్థం కాకపోతే మీరందరూ మగధీర సినిమా చూసి ఉంటారు కదా. మగధీర షేర్ ఖాన్ 100 మందిని యుద్ధానికి పంపిస్తాడు రామ్ చరణ్ గారి మీదకి. ఆయనే శ్రీహరి గారు. అయితే ఇదే ఊర్లో శ్రీహరి గారు మొత్తం కూడా 4 అన్నదమ్ముళ్ళు. శ్రీహరి గారే లాస్ట్ చివరి అనమాట, 4వ వ్యక్తి అనమాట శ్రీహరి గారు వచ్చేసరికి. అయితే వాళ్ళు పూట గడవడం ఎంత కష్టంగా ఉంటుంది అంటే 4 అన్నదమ్ములు అంటే మామూలు గడవదు పూట వచ్చేసరికి. ఒక్కొక్క రోజు ఎల్లగొడతా ఉండాలన్నమాట. అయితే రోజు గడవడం కోసం ఆయన సోడాలు అమ్మారంట. సోడాలు ఇంకా సైకిళ్ళు పంచర్లు వేసుకుంటా ఇదే ఊర్లో జీవనం సాగించారు. అసలు సోడాలు అమ్మడం ఏంది, పంచర్లు ఏంది, మెకానిక్ ఫీల్డ్ ఏంది, అసలు మామూలుగా ఉండేది కాదు. అది కూడా 1977లో 7వ తరగతి పాస్ అయ్యారంట. అంటే చాలా కష్టంగా, అతి కష్టం మీద చదువుకొని పాస్ అయ్యి, అది కూడా అట్లా. అయితే పొద్దున చదువుకుంటా బడిలో, సాయంత్రం సైకిల్ షాప్లో పని చేసుకుంటా, 2 ఈక్వల్గా. మనమైతే అసలు ఉండలేము కూడా ఉండలేము. ఇంకా ఆ సైకిల్ షాప్కి ఎదురుగా ఉన్న థియేటర్లో, అక్కడ థియేటర్ కూడా ఉంది ఊర్లో, అది కూడా చూపిస్తాను. ఆ థియేటర్లో సినిమాలు చూస్తా అట్లా రోజులు సాగించారంట. చివరికి ఆయనకున్న కొద్దిగా పొలాన్ని అమ్మేసి హైదరాబాద్గా వచ్చి స్టంట్ మాస్టర్గా జాయిన్ అయ్యారంట. అక్కడ నుంచి చిన్నగా అంటే వాళ్ళకి తెలిసిన నిర్మాతల ద్వారా కానీ ఇంకా ఏదో ఒకటి సంథింగ్ అలా స్టెప్ బై స్టెప్ హీరోగా కొన్ని సినిమాలు 30 సినిమాలు దాకా చేశారు. వాళ్ళ నాన్నగారిది ఇక్కడ కాదు, మొత్తం కూడా శ్రీకాకుళం జిల్లా. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసరికి సత్యనారాయణ గారు, వాళ్ళ అమ్మగారి పేరు సరస్వతి గారు. వాళ్ళు అక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వలస వచ్చారంట. తర్వాత ఇక్కడ ఒక చిన్న పూరిపాక వేసుకొని ఇక్కడే ఉండటం జరిగింది. సో ఫ్రెండ్స్, అయితే ఆయన ఎన్ని సినిమాలు తీసినా కానీ, ఎన్ని సినిమాల్లో హీరోగా నటించినా మనకు గుర్తున్నది ఒకటే, షేర్ ఖాన్ అంటే చిన్న పిల్లగాడికి కూడా తెలిసిపోయింది ఆటోమేటిక్గా. సో ఆ షేర్ ఖాన్ గారి ఇల్లే ఈరోజు మనం తీయబోతున్నాము. అదే ఊరు కనబడుతుంది కదా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకా కంటిన్యూషన్గా వీడియో చూడండి. ఓకే, లేట్ చేయకుండా ముందు ఆ ఊర్లోకి వెళ్దాం. ఎప్పుడు అమ్మేశారు? అయితే ఇంతకుముందు గుడిసిండేది, అయితే అక్కడ ఇప్పుడు డాబా కట్టున్నారు. ఆయన పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే. శ్రీహరి గారి వాళ్ళ చుట్టాలు ఉన్నారా లేదా? మీరేనా? అదే మామూలు కలిసి మాట్లాడదామని. మీరేనా అడిగే చెప్పాలి. మీరు ఏమవుతారు? పెద్దమ్మ అవుతారు. పెద్దనాడు గారు సమస్యలు లేవు. అదే మామూలు సమస్యలే కాదు. బాగా మీరు చుట్టాలు ఉన్నారంటే కలుద్దామని మాట్లాడదామని వచ్చాను. శ్రీహరి గారి తరపు అంటే. నా పేరా? నా పేరు త్రివిక్రమ్. డైరెక్టర్ ఏం కాదు, మామూలు త్రివిక్రమ్. డైరెక్టర్ త్రివిక్రమ్ గారి గురించి చెప్తున్నాను.
ఓకే. మీరు ఎక్కడే ఉంటారా? ఆయన ఇల్లు ఏం లేదా మామూలుగా ఆయన పుట్టింది ఏమి ఇల్లు లేదు, పడిపోయింది పక్కన. పుట్టింది ఈ ఊర్లో శ్రీహరి గారు ఈ ఊర్లో. పెరిగింది చదువుకుంది అక్కడ శ్రీహరి గారు పుట్టింది కూడా ఇదే ఊరు, ఇదే ప్లేస్. ఇదే ప్లేస్ లో. మరి ఇప్పుడు చర్చ అయిపోయిందండి ఇదంతా. ఇది కాదు, మేము కట్టుకున్నాం కానీ మేము కట్టుకున్నాం, చర్చి కట్టుకున్నాం. పడిపోయింది. అయ్యి ఉంది అదంతా పడిపోయింది కానీ ఊరిల్లు ఇదిగా పక్కన ఖాళీ స్థలం ఉంది కదా, ఆ ఖాళీ స్థలం, ఆ ఖాళీ స్థలం ఊరిల్లు ఉండేది, ఇంతకుముందు అది పడిపోయింది. అది పడిపోయింది అట్లా. అయితే అదే ప్లేస్ వచ్చారు కదండి ఆ మనకు. స్థలమే అది. అయితే ప్లేస్ ఉంది మాకు. ఏదో ఒకటి ఆయన ఉన్న ఇల్లు కానివ్వండి, ఇల్లు లేకపోయినా ఆ ప్లేస్ పడిపోయినా కానీ అది ఉన్నా చూపిస్తాం బాగా. వాళ్ళ బాగా పల్లెటూరు నుంచి వచ్చాడు ఇక్కడ దాకా. ఈ పక్కన ఇంకొక ఇల్లు ఉంది, ఈ బిల్డింగ్ పక్కన ఇంకొక ఇల్లు ఉందా, అక్కడ ఉండేది ఆ ఇల్లు వాడకుండా. 2 ఇల్లు అదేమో అమ్మేసుకున్నారు. చెప్పారు. డాబా ఒకటి ఆ డాబా ఉంది, అది పూరిల్లు. అప్పుడు అది కూడా అమ్మేసుకున్నారు. ఇది ఒకటి ఇల్లు మళ్ళీ. ఇది తాతగారు తాతగారు ఇక్కడ పడిపోయింది. అది పడిపోయింది. లేదు మాకు ఖాళీ ప్లేస్ లాగే ఉంటుంది. ఖాళీ ప్లేస్ అదే పెట్టున్నాయి కదా, ఎట్లా ఉంది ప్లేస్ అయితే అది పక్కన చూసేలా కూడా ఒకసారి చూసేద్దాం మరి. ఎట్లా ఉంది అందుకే చెప్పులు షూ మొత్తం ఈసారి పెట్టుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ప్లేస్ మొత్తం వచ్చేసరికి ఇదే. మొత్తం చెప్పులు రాళ్ళు మొత్తం చూసారు కదా, ఎక్కడే ఉండాలంటే కూలిపోయింది. సో అది వచ్చేసరికి చెప్పి అంటే వాళ్ళ రిలేటివ్స్ మొత్తం అక్కడ ఉంటున్నారు. వీళ్ళ కానీ చెట్టుకి బుడకాల వరకు మాడలే కొద్ది రీసెంట్ గానే కూలిపోయాటుంది. వాళ్ళని ఇంకా అట్లాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ మిస్ అయిపోయాము. ఇల్లు వచ్చేసరికి ఇల్లు చూపించలేను కానీ ప్లేస్ అయితే చూపిస్తున్నాడు. శ్రీహరి గారు పుట్టిన ఇల్లు అంతా కూడా ఎక్కడ అంట. సో షాప్ దగ్గర డాబా ఉంటుంది, అది కూడా వాళ్ళదే అంట. 2 ఇల్లు ఉన్నాయి మొత్తం. ఇది కాబట్టి ఆ ఇల్లు అని చూపిస్తాను నేను బయట నుంచి. అంటే వేరే వాళ్ళకి కొనుక్కున్నారు, అమ్మేశారనమాట వచ్చేసరికి. సో ఇదైతే ఇక్కడే ప్లేస్ బాగుంటుంది. ప్లేస్ ఇది ప్లేస్ ఇల్లు నేను క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసరికి కూడా అది కూడా వాళ్ళదే. ఆ 2 ఇల్లు నేను చూపిస్తాను. వీడియో అందరికి నచ్చిందని కూడా అనుకుంటున్నాను. వీడియో ఒకవేళ మీ అందరికీ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఐడి వచ్చేసరికి విక్రమ్ విహారీ అనే ఉంటుంది. మీరు చూడటంతో పాటు ఇంకో నలుగురికి షేర్ చేశారంటే ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది. ఇంకా నేను మంచి వీడియోస్ చేస్తాను. ఓకే, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.